సో ఏంటి, నేను ఇక్కడైతే రూమ్లో ఉన్నాను. సో పోలీస్ వాళ్ళు వచ్చి మరి ఏం అడుగుతున్నారు చూడండి. పాస్పోర్ట్ అనుకుంటా. పాస్పోర్ట్ కమింగ్ ఫ్రమ్ ఇందు.今天过来做什么？对 ，yes。 What are you doing here? Cycling from India to Australia. I cycled Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia, now China. Next January 30, Japan. Next South Korea. Next Australia. Now I cycle Shanghai to Shenzhen. 哦，我是骑自行车的，从印度骑到澳大利亚这边。中国下一个是日本下一个。哦，你就是骑自行车。నా ఛానల్ చూపెడదాం. OK。OK 哦。Yes。103农家。cycling. 哦。cycling. India to Australia cycle. cycle. Okay. 哎，你那个。那个 people 那个什么护照 passport. passport 啊 OK Come. Pass. China? 这边是哦 China. 这 China。OK thank you 谢谢 Thank you. సో ఇప్పుడే స్నానం చేసా, బట్టలు కూడా వేసుకోలే, వాష్రూమ్లో ఉన్నా. సో అతను వచ్చేసి ఇలా ఎంక్వైరీ జరుగుతాయి అండ్ హోటల్ వాళ్ళని చెకింగ్ అడుగుతారు చాలా. అండ్ వీసాలు, పాస్పోర్ట్లు అన్నీ చెక్ చేస్తారు. చాలా స్ట్రిక్ట్ హోటల్స్ రూమ్ ఇవ్వడం అనేది. అండ్ ఫారినర్స్కి ఇవ్వడం అనేది ఇంకా ఇవన్నీ తలకాయల నొప్పులు ఎందుకని చెప్పేసి భయపడి హోటల్స్ వాళ్ళు రూమ్ ఇవ్వరు. కొంతమంది డైరీ చేసి ఇస్తారు. సో ఇది అతను వచ్చింది చూసిరా, పోలీసు డైరెక్ట్ మన రూమ్కి వచ్చేసి అన్నీ చెకింగ్ చేసుకొని వెళ్ళిపోయిండు. సో నేను ఉన్నట్టు చెప్పిన, మనం ఎలాంటి తప్పు చేయనప్పుడు బిల్కుల్ బి భయపడను నేను. సో బరాబర్ ఉన్నట్టు చెప్పిన తర్వాత అతను ఓకే అని చెప్పేసి లాస్ట్కి నాతో సెల్ఫీ దిగింది, చూసిరు కదా. సో అది మ్యాటరు. యా ఇట్లా ఉంటుంది రాచారి, జాగ్రత్తగా ఉండాలి చైనాలో. ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూపెడితే అతను కొంచెం శాంతించిండు, నమ్మిండు, అప్పుడు గ్రేట్ అని చెప్పేసి సెల్ఫీ దిగిండు. మనం చేసే వర్క్ మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. నువ్వు ఒక్కటి జెన్యున్గా చేసుకుంటే వెళ్ళిపోతున్నావు అనుకో, కిసి కబి కిసి సేపి
डरना मत, आगे बढ़ना है, उसी काम पे लगे रहना है. హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. మనం జపాన్ వెళ్ళడానికి అయితే సిద్ధమైపోతున్నాము. అండ్ ఇంకొకటి 1 డే మాత్రమే టైం ఉంది నాకు. అంటే ఇవాళ సైకిల్ ప్యాక్ చేయాలి. సో సైకిల్ షాప్కి వచ్చేసినాను. మరి వీళ్ళు ఎంత తీసుకుంటారో నాకు తెలియదు కానీ, సో మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన బాక్స్, సైకిల్ ప్యాక్ చేసి తీసుకుపోయే బాక్స్. చాలా పెద్దగా ఉంది కానీ మరి లెంత్ పడుతుందా పట్టదో తెలియదు. అండ్ మన సైకిల్, మన చిట్టిని అయితే అతనైతే ఇప్పుతున్నాడు. అండ్ మీకు ఇక్కడ ఒక బైసైకిల్ కావాలి, బిఎంసి అని చెప్పేసి. మా దగ్గర దీని రేట్ వచ్చేసి 3 లక్షలు 4 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ చాలా బాగుంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ తెలుసా. సింపుల్గా చెప్పాలంటే నేను వీలైతే చెప్తాను. నేను ఇగో ఇది ఒక నాది వేలు, సరే చిటికన వేలు అనుకోండి. ఇగో చిటికన వేలుతో సైకిల్ని లేపొచ్చు, అంత అల్గా ఉంటుంది ఇది. చిటికన వేలుతో లేపింది చూసిరా మీరు. ఇంకా ఇది 2 కిలోలు ఏమో ఉంటుంది సైకిల్. అండ్ మన సైకిల్ అయితే ఇప్పేస్తున్నాడు, మన చిట్టిని అయితే మొత్తం ఇప్పేస్తున్నాడు. ఇప్పేసి అయితే సెట్ చేస్తున్నాడు తను. నాకు ఈ హెల్మెట్ వచ్చేసి బ్యాండీ బైక్స్ అని ఉంటుంది, వాళ్ళు అయితే ఇచ్చారు. చాలా బాగుంది హెల్మెట్. అండ్ టీషర్ట్స్, జర్కిన్స్ అవన్నీ ఇచ్చారు. కానీ మనం అది లైక్ ఈ చలిలో అది వేసుకోలేను కాబట్టి అది చూపెట్టలేదు. సో ఇది బ్యాండీ బైక్స్. మీకు కావాలనుకుంటే తప్పకుండా మీరైతే విజిట్ చేసి తీసుకోండి. అండ్ చాలా బాగున్నాయి. హెల్మెట్ మాత్రం వర్తి అని చెప్తున్నా, వర్తి అని చెప్తున్నా. ఇగో మన చిట్టిని అయితే ఇప్పేస్తున్నాడు, వేసి మొత్తం అయితే ఫిక్స్ చేసేస్తాడు. మరి అందులో పెడతాడు. అది ఎంతవరకు సెట్ అవుతుందో నాకు తెలియదు. లెట్స్ సీ. అండ్ మీకు వచ్చిన కాంచెలి నేను చైనా కరెన్సీ చూపెట్టలే కదా, ఇది 10 యువాన్స్. ఈ 10 యువాన్ అంటే ఇది 111 అంటారు, 111.60 పైసలు అన్నట్టు ఒక 10 యువాన్. అంటే ఇప్పుడు ఒక యువాన్ ఈక్వల్ టు మనకు 11 రూపాయలు 60 పైసలు. అంటే వీళ్ళ కరెన్సీ చాలా ఎక్కువ మనదానికన్నా. ఓకే. అండ్ ఇది వచ్చేసి మెరీడా బైసైకిల్స్ అని చెప్పేసి ఇది వచ్చి షాపు. అండ్ ఈ మెరీడా అనేది వరల్డ్ వైడ్గా ఉంటుంది అండ్ చాలా ఫేమస్ బ్రాండ్ ఈ ప్రపంచం మొత్తం చూసుకుంటే. మన సైకిల్ని అయితే మరి ఎట్లా సెట్ చేద్దాం అనుకుంటాడో అతనికే తెలియాలి. చూద్దాము. ఇంకా మెరీడా ఉంది, ఇక్కడ బిఎంసి ఉంది, అండ్ ఇంకేం సైకిల్ ఉన్నాయి. ఇంకా స్పెషలైజ్డ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అది మాత్రం 10, 11, 12 లక్షలు ఉంటుంది బైసైకిల్. మాకు క్రేజీ ఉంటాయి రేట్లు. అవి ఇవన్నీ రిచ్గా కొనుక్కుంటారు. 10 లక్షలు ఏందిరా బైసైకిల్ కొనుక్కోవచ్చు మీరు. మనం ఒకటే చెప్తున్నా, కారు గమ్యాన్ని తీసుకెళ్తుంది. మారుతి కారు ఉంటుంది, 2 లక్షలు ఉంటుంది, అది తెలియదు నాకు. స్విఫ్ట్ ఉంటుంది 10 లక్షలు ఉంటుందా, 6 లక్షలు ఉంటుందా మేబీ. కియా ఉంటుంది 10 లక్షలు ఉండొచ్చు. రేంజ్ రోవర్లు అవి ఉంటాయి, అవి ఎంత, ఫార్చునర్ 30-40 లక్షలు ఉంటుందా. బెంజు, ఆడీలు, కోట్ ఉంటుంది. అన్ని కార్లే అన్ని గమ్యానికే తీసుకెళ్తాయి. కానీ దానిలో ఉండే లైక్ కంపెనీ, బ్రాండ్, క్వాలిటీ, సేఫ్టీ ఇవన్నీ బట్టి మ్యాటర్స్ అన్నట్టు. సో ఇక్కడ కూడా అదే క్వాలిటీ చెప్తున్నా కదా. సైకిల్ తీసుకున్న కంచెలు ఇంతవరకు నాకు లైక్ చెప్తున్నా ఒక 5 పంచర్స్ అయినాయి. ఇప్పటికీ 1.5 సంవత్సరం అవుతుంది, ఒక్క టైర్ కూడా చేంజ్ చేయలేదు, ఇదే టైర్ వాడతాను. సో మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ప్రతిసారి నాకు ఈ సైకిల్ని ప్యాక్ చేసుకోవడం అండ్ అన్ప్యాక్ చేసుకోవడం, లైక్ బాక్స్లో పెట్టుకోవడం, ఆ బాక్స్ దొరకపోవడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఇండియా నుండి వచ్చేటప్పుడు అండ్ శ్రీలంక నుండి వచ్చేటప్పుడు అండ్ ఇండోనేషియా నుండి వచ్చేటప్పుడు లైక్ ఇప్పుడు చాలాసార్లు ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నా. అండ్ ఏంటి అంటే మనకు చాలామంది లైక్ వెకిలిగా వెటకారంగా రోడ్డే లేదు కదా, నువ్వు ఎట్లా పోతావు, సముద్రంలో దొక్కుతావా అది అని చెప్పేసి మెసేజ్ చేస్తారు. సో వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళకి తెలియదు కదా. ఇండియా టు ఆస్ట్రేలియా పోయినా అని అంటే ఆన్ సైకిల్ అంటే రోడ్డు ఉన్నంత వరకు ఎవడైనా రోడ్డు పైన పోతారు, రోడ్ లేనప్పుడు వేరే ట్రాన్స్పోర్ట్ ఆల్టర్నేటివ్గా తీసుకుంటాడు. సో నేను కూడా అదే చేస్తున్నా. దానికి పోయి లైక్ చాలామంది వాళ్ళకి నచ్చదేమో నాకు తెలిసి, ఎట్లా ఒకరిని డిగ్రేడ్ చేయాలి అంటే ఒకరిని ఎట్లా మానసికంగా దెబ్బతీయాలని మెసేజ్ పెడతా ఉంటారు. సో నేను ట్రాన్స్పరెంట్గా లైక్ ఉన్నట్టు చెప్తున్నా. అండ్ నేను ఏం చేస్తున్నానో అది చేస్తున్నా. నేను ప్రపంచం అంతా తిరగాలనుకున్నా కానీ రోడ్ లేని కాడ నేనేం చేస్తా. సైకిల్ రోడ్ లేని దగ్గర ఫ్లైటో లైక్ బోటో ఏదో ఒకటి వాడుకొని ఫెరీయో
వాడుకొని పోవడే. ఇప్పుడు సౌత్ కొరియా కూడా పోతున్నా అండ్ ఫెర్రీ వాడుకొని పోతా నేను అనుకుంటున్నా. సో దానిలో తప్పు లేదని నేనైతే అనుకుంటున్నా. అండ్ రోడ్డు ఉన్న దగ్గర అయితే రోడ్డు మీద అయితే పోతున్నా కదా, సో ఎక్స్ప్లోర్ చేస్తున్నా కదా. సో ఇది ముచ్చట. అండ్ చాలా కష్టపడుతున్నాడు అతను అప్పటి నుండి. నాకే చాలా బాధ అనిపిస్తుంది పాపం. పైసలు ఎంత అయితే ఏందో. థ్యాంక్ యూ బ్రదర్. తీశాడు 2 కాళ్ళు తీసేసాను చిట్టి. సో ఫైనలీ ఒక బాక్స్లో అయితే కట్టించినాము. ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత చిన్న బాక్స్లో పడడము. ఓ అమ్మ జీవితం. టిఫిన్ డబ్బాలు ఉన్నాయి, ఇవి ఇట్లా పట్టుకోవాలి. ఇది ఎంత బరువు ఉంటుందో ఏంటో నాకు భయం అయిపోతుంది. అగో ఇతను కడుతున్నాడు. అండ్ దిస్ ఈజ్ ఇన్సేన్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇంత చిన్న డబ్బాలో సైకిల్ పట్టియడం అంటే మామూలు ముచ్చట కాదు. అండ్ హ్యూజ్ ఉంటుంది బైసైకిల్. ఇది చాలా బరువు ఉంటుంది. మా దేవుడా, ఇది 40 కిలోలు, మినిమం 40 ఉంటుంది అంతే, ఇంకా వచ్చడే లేదు. నాకు ఇచ్చిన దానికి లైక్ నాకు ఇచ్చిన లగేజ్కి డబుల్ ఉంటుంది. నా ఫ్లైట్ టికెట్ ఎంత అవుతుందో నాకు లగేజ్ టికెట్ కూడా అంతగా అవుతుంది. భయపడదు. సో షెంజన్ ఎలక్ట్రానిక్ మార్కెట్ పోవడానికి ఒక మెట్రో బస్ అయితే ఎక్కిన. ఇక్కడ పే చేద్దామంటే అలీపే తీసుకోవట్లేదు. అసలు నాకేం అర్థం అవ్వట్లేదు ఎట్లా పోవాలో. ఇక్కడైతే పైసలు అయితే తీసుకోలేదు ఇంతవరకు. 2 స్టేషన్లు అయితే దాటిన. వీళ్ళు వేరే కస్టమర్ అయితే హెల్ప్ చేస్తున్నారు. వేరే అసలు టికెట్ తీసుకోలేదు, నన్ను కూర్చునేవి తీసుకోబోతున్నాడు. నాకు టికెట్ తీసుకోకుండా కూడా పట్టుకోపోతారా? అది ఫస్ట్ టైం నాకు తెలియదు. బస్సులో మెట్రో టికెట్ తీసుకోకుండా తీసుకోబోతున్నాడు ఇతను. అండ్ వీళ్ళకి ఏం అర్థం అయితే లేదు. అలీపే ఉన్నది నాకు ఒకటే. నాకు అలీపే ఒకటే ఉంది రా కాక. దండం పెడదు. శోషించమా? కథేందో చూద్దాం ఆగు. సో అసలు దానిలో బస్సులో స్కాన్ చేయాలంటే వేరే ఏదో యాప్ ఉండాలంట. యాప్ నుండి పేమెంట్ చేయాలంట. అతను ఇది ఎంతలో డౌన్లోడ్ చేసి ఇచ్చిండు. కానీ లాస్ట్గా బస్సు అతను ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. నాకు రూపాయి కూడా అయితే ఖర్చు లేకుండానే తీసుకొచ్చి ఇక్కడ దింపిండు. ఆయన చాలా గ్రేట్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతలే, నాకు అర్థమవుతలే. బస్సు పోతూనే ఆగేలా వాళ్ళకి తెలుసుగా మీకు ఎట్లుంటుంది అనేది. సో అట్లా జరిగింది అన్నట్టు. క్రేజీ అంటే క్రేజీ అసలు. ఈ అమ్మ జీవితం. నేను ఇప్పుడు ఎక్కడున్నా అంటే షగ్గాంగ్ పార్క్లో ఉన్నా. ఇక్కడ నుండి ట్రైన్ ఇట్లా ఎడిపోతాను. ఇట్లా పోయి షెంజన్ నార్త్ స్టేషన్ పోతుంది. ఇక్కడ నుండి మళ్ళీ స్టేషన్ బూజీలో దిగాలి. నేను ఇక్కడ దిగాలన్నట్టు. ఇక్కడ దిగాలంటే ఇంత జర్నీ చేయాలి. సో 6th లైన్ తీసుకొని నేను ఫస్ట్ షెంజన్ నార్త్ స్టేషన్లో దిగి అక్కడ నుండి బూజీకి వెళ్ళాలి. ఓకే డన్. ఫైనలీ వచ్చేసింది. మనం ఇక్కడైతే దిగుతున్నాము. ఇక్కడ కూర్చొని ఉన్నదో లేదో. ఇప్పుడు షెంజన్ నార్త్ స్టేషన్కి వెళ్ళాలి ట్రైను. ఆ షెంజన్ నార్త్ స్టేషన్ నుండి బూజీ అని అక్కడ దిగి మళ్ళీ బూజీకి వెళ్ళాలి. ఇగో ఇది ముచ్చట అన్నట్టు. ఈ అమ్మ దారుణం రా బాబు ఇది. సో ఇప్పుడైతే దిగాము. మనము లైన్ 5th అయితే వెళ్ళాలి. బూజీ అనే స్టేషన్కి వెళ్ళాలి. సో ఇతను మనకి హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే నాకు లైక్ నెక్స్ట్ స్టేషన్ చేంజ్ కావడానికి. ఇది లైన్ 6, మొత్తం లైన్ 6లోనే ఉండాలి. ఇప్పుడు నాకు మెట్రో కొంచెం అర్థమైపోయింది. టోటల్గా ఎట్లా పోవాలి, ఎట్లా రావాలని చెప్పేసి, ఏ మెట్రో ఎటుపోతుంది అని చెప్పేసి. అండ్ రియలీ ఫస్ట్ కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ మెల్లిమెల్లి అర్థమవుతుంది. మనం నెక్స్ట్ కూడా 6th లైన్ తీసుకుంటే మనం డైరెక్ట్ మళ్ళీ రావాల్సిన స్టేషన్కి వచ్చి మన సైకిల్ పిక్ చేసుకొని రేపు జపాన్కి వెళ్ళిపోవచ్చు. సో యా, బుజీ అట్లుంటా అన్నట్టు మనతోటి. అంతే ఫ్రెండ్స్, ఏదైనా అలా దిగితేనే తెలుస్తుంది. దిగకుంటే మనం అక్కడే ఉంటే బయటే ఉంటే ఈత ఎప్పటికి రాదు. దిగితేనే ఈత కొట్టుడు మెల్లమెల్లగా నేర్చుకుంటేనే అదొకటి ఇదొకటి సహాయంతో. ఫస్ట్ మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, బెండో చెక్కో బాటిలో ఏదో ఒకటి పెట్టుకొని ఈత కొడతాం సహాయంతో. కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసేసి మనము
ఎక్కొడతా ఉంటాం. ఇది కూడా అంతే, ఏదైనా తెలుసుకోవడానికి ఎవరైనా ఒకరు హెల్ప్ తీసుకొని మెల్లమెల్లగా ఆ పక్కకు వేసి తర్వాత అంటే వాళ్ళు లేకున్నా కూడా మనం పోగలుగుతాం. ఒకసారి 2 సార్లు పోతాయి అంతే. లైఫ్లో అయినా స్విమ్మింగ్లో అయినా ఏదైనా కొత్త తెలుసుకోవడంలో ఫస్ట్ కష్టమే ఉంటుంది ఏ పని అయినా కూడా. తర్వాత మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది. అది కష్టం అలానే ఉంటుంది కానీ అలవాటు అయిపోతుంది. వామ్మో ఎంత పెద్ద స్టేషన్ తెలుసా? అమ్మ చాలా పెద్ద స్టేషన్ ఇది. చూడండి మీరు, ఎట్ ద ఎండ్ వచ్చేసిన 3 మెట్రో లైన్స్ 6, 5, 2 3 లైన్స్ చేంజ్ అయ్యి వచ్చేసిన. మినిమం 1.5 గంట పట్టింది నేను ఇక్కడికి వచ్చేసేవారికి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిందంటే ఇక ఇక్కడ నుండి బయటికి వెళ్ళేసి ఇక్కడ హువాకాంగ్ ప్లాజా అని చెప్పేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళేస్తే మనోడు దొరుకుతాడు అన్నట్టు, శివ. సో అమ్మ ఎంత ప్రయాసపడ్డా ఎంత జర్నీ చేసినా అంటే ఓ మై గాడ్ సైకిల్ మీద పోవడం బెటర్ అనిపించింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఎయిర్పోర్ట్కి మళ్ళీ వెనక్కి పోవడం అంటే కష్టం కాబట్టి సో వెళ్ళలేదు. నమస్తే, నమస్కారం అందరికి. హాయ్ బ్రో, ఈ శివ ఫ్రమ్ ఇండియా. సో చలో పోవా, చలో లెట్స్ గో. సో మన శివన్ అయితే కలిసినాము. సో ఇక్కడే ఉంటాడు ఇతను. సో మనకైతే జస్ట్ చూపెడతాడు ఎట్లా కొట్టాడు. అట్లా కాదు శివ, నేను కొట్టి చూపెడతా పాటు సరే కొట్టుదా. లైక్ Shishi Fangyo, Shishi Loban. Hi, come on. ఖై come on, కొడుతుండేసి గట్టిగా. Shishini. Indu, India. హిందూగా సో అది ముచ్చట. గట్టిగా తప్పమని సౌండ్ రావాలట. చైనీస్ నేర్చుకున్నావు నువ్వు అయితే? కొంచెం అట్లేదో కొంచెం కొన్ని పదాలు చాలా లైక్ ఇప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా చైనా. అవును, యా, ఎందుకంటే వాళ్ళ న్యూ ఇయర్ కదా. అవును, ఎస్. ఈ లూనార్ ఇయర్ కి ఇంతకంటే పెద్ద పండుగ వీళ్ళకి లేదు సెలబ్రేషన్స్ లా. క్రేజీ అన్నమాట. వీళ్ళు మొత్తం డిఫరెంట్. లాస్ట్ న్యూ ఇయర్ కూడా డిఫరెంట్ గా వాళ్ళ ఇయర్ కు వాళ్ళే చేసుకుంటారు. ఇదేంది ఇది? అది ఒక కూరగాయకి ఒక వెజిటబుల్ ఉంటుంది, దాన్ని కట్ చేసేసరికి ఇంటెస్టైన్స్ ఉడతారు అనమాట. పేగుల ఫ్రై. సో చూసుకుంటే మీరు ఇది ఆనియన్ లాంటి ఒక లైక్ ఆనియన్ కాడకి పేగులు మొత్తం ఇట్లా గుచ్చేసి వాటిని ఇట్లా కాల్చి ఇట్లా ఇస్తారు. వాసన భరించలేని నాయన నేను అది అట్లా వస్తుంది. ఓకే, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఉంటాయి. అన్నిటినైతే మనం ట్రై చేయలేం కానీ కొన్నిటి వరకు అయితే తినొచ్చు. డ్రోన్ షాప్ ఇది. డ్రోన్ షాప్ బీజే నీకు చెప్పిన డ్రోన్ తీసుకోమని, ఇక్కడ నుంచి తీసుకోమని చెప్పి. దీని పైన ఇదే బిల్డింగ్లో లాస్ట్ 67th ఫ్లోర్లో ఒక షాప్ ఉంటుంది, అది డ్రోన్స్. చలో మనం వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్స్ ఎక్కడున్నాయో మీకు తెలుసు, షెంజన్లో ఉన్నాయి. సో మనమైతే ఆ షెంజన్లో ఉన్నాము. అండ్ ఇప్పుడైతే శివ అయితే మనతో ఉన్నాడు. శివకి తెలిసినంత మనకు తెలియదు. శివ ఎలక్ట్రానిక్స్ పైన ఇండియాలో అయితే బిజినెస్ చేస్తున్నాడు. సో తనే మామూలుగా నాకు ఇప్పుడు ఏం గైడ్ చేసినా తనే గైడ్ చేస్తాడు. సో చలో చూసేద్దాం. సో లెట్స్ గో టు సెగా బిల్డింగ్. సిలికాన్ వ్యాలీ ఫర్ హార్డ్వేర్. ఓ మై గాడ్, సిలికాన్ వ్యాలీ ఫర్ హార్డ్వేర్. సెగా బిల్డింగ్. సెగ్ SEG, షెంజన్ ఎకనామిక్ గ్రూప్. ఓకే, సెగ్ ఈ మార్కెట్ అంట. మొత్తం సెగ రేపాలే పా లేపుతున్నాడు. పద లెట్స్ గో. ఇది చూడు మెట్లకే డ్రోన్ల పిక్చర్లు వేసి. ఫస్ట్ కాఫీ తాగమాట, కాఫీ తాగేసి విల్ స్టార్ట్ ద డే. యా డన్. ఇక్కడ చూడండి మీరు మెట్లకి ఎట్లా వేసారో డ్రోన్లు.